ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇవన్నీ డైవర్ట్ చేయడానికి ఒక్కొక్కసారి ఒక కేసు తీసుకొచ్చి డైవర్ట్ చేసారు. మళ్ళీ ఇప్పుడు చేసారు కుల గణనాన్ని స్టార్ట్ చేసారు. ఇక ఈ కుల గణనాన్ని స్టార్ట్ చేసి కొరివితోని తలగొక్కున్నారు రేవంత్ రెడ్డి సర్కార్. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బీసీలను బీసీ అని చెప్పి అనుకున్నారు వాళ్ళు. కానీ ఇవాళ బీసీలు ఏం చేసారు? ఇవాళ బిడ్డ మమ్మల్ని మోసం చేస్తారు. భారతీయ జనతా పార్టీ బీసీ ముఖ్యమంత్రి అనగానే బీసీలందరూ బీజేపీకి వస్తున్నారు అని చెప్పి మెల్లంగా ఇంత అగ్రవర్ణాలు కూడా బీజేపీకి వేస్తున్నారు. ఎందుకంటే ఈడబ్ల్యూ తీసుకొచ్చిందే బీజేపీ ప్రభుత్వమే. అగ్రవర్ణాలు బీజేపీ అంటున్నారు, బీసీలు బీజేపీలు అంటున్నారు, ఎస్సీలు వర్గీకరణతో ఎస్సీలు బీసీ అంటున్నారు, బీజేపీ అంటున్నారు. వాళ్ళకి ఏ వర్గం సపోర్ట్ లేదు, ఒక్కరే వర్గం మైనార్టీ వర్గం అంటున్నారు. ఇక వాళ్ళకి జోకుడు స్టార్ట్ చేసారు. ఇక జోకే చెప్తుండ్రే. నేను చెప్పిన నిన్న బీసీలు ఎట్లా కలుపుతారు? బీసీలు మీరు మా జాతి ఏంది, ఆ జాతి ఏంది? మేము బొట్టు పెట్టుకుంటాం, మాకు గోత్రం ఉంటుంది, జన్మనామం ఉంటుంది, జన్మ నక్షత్రం ఉంటుంది, మేము మూలధారం కట్టుకుంటాం అన్న. బీసీలు ప్రశ్నించాలి. అలా ఎవరినో తీసుకొచ్చి బీసీల మీ గంప కింద అమ్ముతా అంటే, మీ జాతులకు వెళ్తా అంటే ఏడవైనా బీసీ సంఘాలు చెప్పరాదు. బీసీలకు అన్యాయం జరుగుతుంది అవుతారు కదా. అరే అగ్రవర్ణాలు ఇలా కొట్లాడుతున్నాయి, బీసీలు ఎవరు మాట్లాడతలేరు భయ్, ఇజ్జత్ పోతుంది బీసీలది. మేము కొట్లాడుతున్నాం బీసీల కోసం, ఇలా బీసీ సంఘాలు ఏడవైనా అంటున్నాయి. వాళ్ళ ఇలా బీసీల జనాభా కేసీఆర్ సర్వే చేసినప్పుడేమో బీసీల జనాభా ఎంత అంటే 51%. రేవంత్ రెడ్డి సర్కారు జనాభా బీసీల జనాభా ఏంటంటే 46%. మిగతా చచ్చిపోయారు అల్లలి ఎడవేరాలు అన్న. ఆధార్ కార్డు ఒక్కటేస్తుంది మనకు, అవునా కదా? ఇవాళ ప్రభుత్వ లెక్కల ప్రకారము ఇలా ప్రభుత్వం కులగణ చేసినాక తెలంగాణ రాష్ట్రంలో జనాభా ఎంత అంటే 3,70,00,000 ఎంత? 3,70,00,000. మరి ప్రభుత్వ లెక్కల ప్రకారమే 3,90,00,000 మంది ఆధార్ కార్డులు తీసుకున్నారు. ఎంతమంది? 3,90,00,000 మంది ఆధార్ కార్డులు తీసుకున్నారు. ఇంకా తీసుకున్న ఒక 10% ఉంటారు, అంటే వాళ్ళు 30 లక్షలు ఉంటారు, అంటే 4,30,00,000 మంది జనాభా ఉండాలి. కానీ ప్రభుత్వ లెక్కలు ఇప్పుడు వీళ్ళు సర్వే ప్రకారం అంట 3,70,00,000. ఇంక 60 లక్షల మంది ఎడవా సంపాదించారు. 60 లక్షల మందిని లెక్క వాళ్ళదే. 3,90,00,000 రేషన్ కార్డు మన ఆధార్ కార్డు వేసుకున్నప్పుడు ఏడవే వీళ్ళందరూ. బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తారట, 10% తీసుకొచ్చి గిద్దెలు కమ్మిండి అట. తప్ప కాదనేది. ఇవన్నీ ప్రశ్నిస్తే బీజేపీ మళ్ళీ మతతత్వం చెప్తుంది అన్న బజాప్తం ఆడతామన్నా. 12% ఓట్ల కోసం కక్కుర్తిపడి మీరు వాళ్ళ కొమ్ము కాసి వాళ్ళ జోకుడు స్టార్ట్ చేస్తే 80% ఉన్న హిందువుల గురించి మాట్లాడడానికి భారతీయ జనతా పార్టీకి ఎలాంటి భయం లేదు, ఎలాంటి అనుమానం లేదు. మీరు ఏం మాట్లాడినా నేను నిన్న చెప్పినా మళ్ళీ చెప్తున్నా, మీరు మమ్మల్ని మతతత్వవాదులు అంటే ఆ బోర్డు ఇస్తే మెడల్ వేసుకొని ఊరేగిస్తాం, మేము ఊరేగిస్తాం, మాకు ఏమి ఇబ్బంది లేదు. అరే గింత ఘోరమా అన్న? హిందువుల పరిస్థితి ఏందన్నా తెలంగాణ రాష్ట్రంలో? బీఆర్ఎస్ ఉన్నప్పుడు గట్టినే చేసే, మీరొచ్చి గట్టినే చేస్తుంది. ఎంఏం పార్టీ ఒత్తిడితోని వీళ్ళ కాంగ్రెస్ పార్టీ 10% ఉన్న 10% ముస్లింలను బీసీలకు గుర్తిస్తుంది వాళ్ళ. కాబట్టి దయచేసి అన్ని విషయాల్లో కొట్లాడి జీవితాలు ఖరాబ్ చేసుకునేది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలైనా. ఈ ఎన్నికల్లో మేధావి వర్గం, గ్రాడ్యుయేట్స్ కానీ, టీచర్స్ కానీ, ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎవరన్నా కానీ ఇలా భారతీయ జనతా పార్టీకి ఓటు వేయకుంటే మా కార్యకర్తలే మనం ప్రశ్నిస్తారన్న. ఇంత కొట్లాడితే కూడా మనకు ఓట్లు వేయలేదన్న, మనం కొట్లాడద్దని. ఇక ఎందుకు కొట్లాడారన్న వీళ్ళ కోసం అని చెప్పి మమ్మల్ని ప్రశ్నించే స్థాయికి వస్తుందన్న. కొట్లాడింది మీకోసం, ఇవాళ కొట్లాడింది మీకోసం కొట్లాడం. మేము ఎవరు రాలే కొట్లాడప్పుడు మేము వచ్చినాం. ఇవాళ మమ్మల్ని అరెస్ట్ చేస్తే జేపీ నడ్డా గారు హైదరాబాద్ వచ్చిరన్న, అమిత్ షా గారు హైదరాబాద్ వచ్చిరన్న మాకు భరోసా నింపడానికి. రాహుల్ గాంధీ రాలేదన్నా, సోనియా గాంధీ రాలేదన్నా. కాబట్టి దయచేసి ఈ ఎన్నికలు సవాలు తీసుకోవాలి. నేను చెప్పిన వెంటనే చప్పట్లు కొట్టుకోవడం కాకుండా మీరు దయచేసి ఒక్కొక్కరు కనీసం 10 ఓట్లు వేయించే ప్రయత్నం చేయండి. నెంబర్ 1 సీరియల్ నెంబర్ 2 కూడా నెంబర్ 1. ప్రపంచంలో అత్యధిక సభ్యత్వం ఉన్న నెంబర్ 1 పార్టీ భారతీయ జనతా పార్టీ. దేశంలో ప్రపంచంలో అవినీతి లేకుండా నెంబర్ 1 పాలన కొనసాగిస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. తెలంగాణ రాష్ట్రంలో కూడా అత్యధిక సభ్యత్వం ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇక్కడ నెంబర్ 1 ఈ ఎన్నికల్లో మొట్టమొదటి గుర్తుతోని మొట్టమొదటి నెంబర్ 1 పార్టీ భారతీయ జనతా పార్టీ. నెంబర్ 1 సీరియల్ నెంబర్ మనం కూడా పక్కా నెంబర్ 1గా గెలుస్తాము.
గెలిచి తీర్థం ఇవ్వాలా. అందరి ఆశీర్వాదం మనకు ఉంది కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్న మేధావి వర్గంతో కూడా దయచేసి 27th రోజు ఉదయమే మీరందరూ కూడా మీరు ఓట్లు వేయడంతో పాటు ఓటు వేయించేటువంటి ప్రయత్నం చేయాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేయడానికే ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది.